ఎప్పుడు చూసినా డాక్టర్సు, న్యూట్రిషనిస్టులు, ఇంట్లో ఉండేవారు, పెద్దవాళ్ళు అందరూ ఇది తినొద్దు, అది తినొద్దు, ఇది తింటే గుండెకి ప్రమాదం, అది తింటే ఒళ్ళొస్తుంది. ఇలా అన్నీ చెప్తూ ఉంటారు కదా! మరి ఆరోగ్యంగా ఉండాలంటే వేటిని తినాలి అనేది ఇప్పుడు చూద్దాం. మనలో చాలామంది ఆకలి వేసినప్పుడు కడుపు నింపుకోవడానికి కనపడిన స్నాక్స్‌ని లాగించేస్తూ ఉంటాం. మరీ ముఖ్యంగా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని, వేపుళ్ళ లాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. కానీ ఇలాంటి ఆహారాల్లో ఎక్కువగా ఉప్పు, చక్కెర వాడుతూ ఉంటారు. అందుకే వీటిని ఎక్కువగా తీసుకోకూడదు. వీటికి బదులుగా తాజా పండ్లు వంటి ప్రత్యామ్నాయాలను తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. ముఖ్యంగా ప్రతిరోజు సాయంత్రం పూట మనకి ఆకలి వేసే సమయంలో స్నాక్స్ కావాలని భావించినప్పుడు ఏదో ఒక పండుని తినాలి. ఇది మంచి పద్ధతి. కానీ పండుతో మన ఆకలి తీరదు. దీంతో చిప్స్, బిస్కెట్స్, కేకులు, మిర్చి బజ్జీలు, ఉప్పు కలిపిన పదార్థాలు లాంటివి ఏవేవో మనకి తినాలి అనిపిస్తుంది. కొన్నిసార్లు ఫ్రెండ్స్ ఉన్నా, బయటకు వెళ్తున్నా అలాంటివి తినేస్తూ ఉంటాం. బట్ వీటికి బదులుగా పండుతో పాటు బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు, వాల్నట్స్ లాంటివి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అంతేకాకుండా పెరుగుతో చేసిన పదార్థాలు లాంటివి తీసుకుంటే శరీరానికి ప్రోటీన్లు, మంచి కొవ్వులు లభించి అదనపు శక్తి కూడా వస్తుంది. ఉదాహరణకు ఒక యాపిల్ పండుతో పాటు కొన్ని వాల్నట్స్ని తీసుకుంటే ఆకలి తీరటంతో పాటుగా ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది. శరీరానికి శక్తిని అందించడంలో పండ్లకు ఉన్న ప్రత్యేకత వేరు. పండ్లలో రకరకాల పోషకాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు దండిగా లభిస్తాయి. మామిడి, బొప్పాయి, అరటి వంటి లేత పసుపు రంగు గల పండ్లలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. బత్తాయి, నారింజ వంటి పండ్లను తీసుకుంటే జలుబు చేస్తుందని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ ఇది నిజం కాదని పలువురు వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పండ్లతో పాటు మొలకెత్తిన గింజలు తిన్నా శరీరానికి బాగా శక్తి వస్తుంది. శాకాహారం తినేవారిలో B12 లోపం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వారు ఉసిరి, క్యారెట్, ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్ని తీసుకుంటే రకరకాల పోషకాలు శరీరానికి లభిస్తాయి. మొలకెత్తిన గింజలు తినలేని వారు గోధుమ గడ్డి జ్యూస్ కూడా తీసుకోవచ్చు. అసలు శరీరానికి ఎంత శక్తి అవసరం అనేది ఇప్పుడు చూద్దాం. శరీరానికి శక్తి కావాలి అంటే నిర్దిష్ట మొత్తంలో ఆహారం తీసుకోవాలి. అంటే క్యాలరీలు ఉండే ఆహారాన్ని తినాలన్నమాట. అయితే అసలు మానవ శరీరానికి ఎన్ని క్యాలరీలు అవసరం అనే అంశంపై చాలా మందికి స్పష్టత ఉండదు. ముఖ్యంగా బరువు తక్కువగా ఉన్నవారు ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఎక్కువ బరువు ఉన్నవారు తక్కువ క్యాలరీలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ప్రస్తుత జీవన విధానం ఆధారంగా సాధారణంగా బరువు ఉండేవారికి ప్రతిరోజు 1600 నుండి 1800 క్యాలరీలు ఉండే ఆహారం అవసరమవుతుంది. ప్రతిరోజు తాజా పండ్లతో పాటు డ్రై ఫ్రూట్స్, పెరుగు పదార్థాలను తీసుకుంటే శరీరానికి ఫైబర్, ప్రోటీన్లతో పాటు మంచి క్యాలరీలు కూడా అందుతాయి. ఒకవేళ క్యాలరీలు తగ్గించుకోవాలంటే ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారం తీసుకోవటం మానేయాలి. ఇలాంటి వాళ్ళు పంచదార, స్వీట్స్, ఫ్రైడ్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, కేక్స్, ఐస్ క్రీమ్స్, పిజ్జా, బర్గర్, ఆల్కహాల్ వంటివి తీసుకోకూడదు. చిన్న పిల్లలకు పాలిచ్చే తల్లులకు, గర్భవతులకు పోషకాలు అధికంగా అవసరం కాబట్టి వారి ఆహారంలో ఎక్కువ క్యాలరీలు ఉండాలి. అంటే వాళ్ళు పాలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. మధుమేహం ఉన్నవారికి సరిపడా క్యాలరీలు ఉన్న ఆహారమే ఇవ్వాలి. టీబీ ఉన్నవారు అత్యధిక క్యాలరీలు ఉండే ఆహారం తీసుకోవాలి. మనం చేసే పనిని బట్టి కూడా క్యాలరీల అవసరం మారుతూ ఉంటుంది. ఎక్కువగా పని చేసేవారు ప్రతిరోజు 2200 క్యాలరీల ఆహారం తీసుకోవచ్చు. కాగా శరీరానికి సరిపడా శక్తి కావాలి అంటే తినే భోజనంలో పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, నీరు కూడా సమపాళల్లో ఉండేలా చూసుకోవాలి. అయితే వీటిని కొలుచుకొని చూసుకొని తినాల్సిన పనేమీ లేదు. మనం రోజు తినే అన్నం, చపాతీలను ఏదో ఒక పప్పుతో కలిపి తీసుకుంటే చాలు. పిండి పదార్థాలకు ప్రోటీన్ను జత చేసుకున్నట్టే.